వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో చేరికలపై బీజేపీ వేగం పెంచింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈ రోజు కాషాయ కండువా కప్పుకోనున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఈ చేరికలకు ప్రాధాన్యత ఇస్తోంది. బీజేపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ చేరికలు ఉపకరిస్తాయని నేతలు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీలో చేరికలకు సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు ఆపరేషన్ ఆకర్షను బలపరుస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఖాళీ కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు నాయకులు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. వీరందరూ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని, బీజేపీ వీరికి ప్రత్యామ్నాయం కాబోతోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ చేరికలకు మళ్లీ కీలక దశ మొదలైంది. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు కూడా బీజేపీ చేరికలను ప్రోత్సహించింది. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. ఆ తర్వాత పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకుంది. ఈ అనుభవంతో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు మళ్లీ చేరికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీలో చేరేందుకు తనను ప్రలోభపెట్టారని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇప్పుడు బీఆర్ఎస్ నుండి చేరికకు ముందు వరుసలో నిలిచారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన కాసేపట్లో కమలం గూటికి చేరబోతున్నారు. బాలరాజుతో పాటు త్వరలోనే ఉమ్మడి పాలమూరుకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది.
బీజేపీలో చేరికల ఆపరేషన్ కు సంబంధించి పార్టీ ఏ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో బలహీనంగా ఉందో వాటిపై దృష్టి సారించింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మెదక్, వరంగల్, మహబూబ్నగర్ వంటి జిల్లాల్లో చేరికలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి జిల్లా, మండల, గ్రామస్థాయి నేతలను చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తటస్థులుగా ఉన్న యువత, మేధావులు, విద్యావేత్తలను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.